ధర్మస్థలిలో దొరుకుతున్న శవాలపైన ఇప్పుడు కొత్త కథలు వినిపిస్తున్నాయి. అవి 10 ఏళ్ల క్రితం పాతిపెట్టిన డెడ్ బాడీస్ కావు, తాజాగా మరణించిన వాళ్ళ మృతదేహాలు, వాళ్ళ అస్థికలు అనే చర్చకు తెరలేసింది. ఎవరైతే ధర్మస్థలిలో శవాలను పాతిపెట్టాను 100కు పైగా అని చెప్తున్న వ్యక్తికి ఒక కోడ్ నేమ్ ఇచ్చారు. ఆ కోడ్ నేమ్ భీమా. ఇప్పుడు అతన్ని భీమాగా సంబోధించవచ్చు. ఆ భీమా చెప్పిన మాటలకి రోజుకింత ఆ మాటలపైన విశ్వాసం తగ్గుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 12 స్పాట్లలో తవ్వకాలు జరిగాయి. ఈ 12 స్పాట్లలో కేవలం 6వ స్పాట్లో మాత్రమే 2 పుర్రెలు, కొన్ని అస్థికలు దొరికాయి. 11వ స్పాట్, నిన్న 11వ స్పాట్లో తవ్వకాలు జరిగాయి. కానీ 11వ స్పాట్ని మార్చాడు భీమా. కొండ పైకి తీసుకెళ్లాడు. ఆ కొండపైన తవ్వకాలు జరిపిన చోట కొన్ని మృతదేహాలకు సంబంధించిన అస్థికలు కానీ శవాల తాలూకు వివరాలు దొరికాయి. అట్లాగే ఒక చీర, చెప్పులు కూడా దొరికినట్టుగా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు రిపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆ మృతదేహాలు, నిన్న దొరికిన మృతదేహాలు, వాటిని డబ్బాల్లో కట్టుకొని తీసుకొచ్చారు. నిన్న దొరికిన ఆ మృతదేహాలలో అవి గతంలో అంటే 10 ఏళ్ల క్రితం జరిగిన హత్యలకు సంబంధించిన మృతదేహాలు కాదు. కేవలం ఈ 4-5 ఏళ్ల క్రితమో 2 ఏళ్ల క్రితమో కొందరు ఆత్మహత్యకు పాల్పడిన స్పాట్ అది. ఆ శవాలని అడవిలో ఎవరు గుర్తించకపోవటం వల్ల కుళ్ళి కృషించిపోయాయి. అందుకే డెడ్ బాడీ పక్కన చీర, శారీ ఉంది, డెడ్ బాడీ ఉన్న అస్థికలు దొరికిన చోట. అట్లాగే చెప్పులు కూడా అక్కడే ఉన్నాయని పోలీసులు, సిట్ అధికారులు ఒక అంచనాకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో 11వ స్పాట్ ప్లేస్లో దొరికిన ఈ అస్థికలని 6వ స్పాట్లో దొరికిన అస్థికలని పోలిస్తే కొంత తేడా కనిపిస్తుంది. 6వ స్పాట్లో కూడా, అంటే ఇక్కడ ఆత్మహత్యలు జరిగి ఉంటే 11వ స్పాట్లో దొరికిన అస్థికలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మహత్య తాలూకు అస్థికలు అయి ఉంటే 6వ స్పాట్లో కూడా ఇటువంటి సంఘటన ఎందుకు జరిగి ఉండకూడదు అనే చర్చ కూడా జరుగుతోంది. అంతేకాదు ధర్మస్థలిలో కొన్నేళ్లుగా, దశాబ్దాల క్రితం నుంచి ధర్మస్థలిలో వరుసగా ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న సంఘటనలున్నాయి. అంతేకాదు అనాథలు ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలున్నాయి. అయితే ఈ వాదనని అక్కడున్న కొందరు, ఎవరైతే ఇక్కడ హత్యలు జరిగాయని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కూడా. ఎందుకంటే దశాబ్దాల కాలం పాటు, దాదాపు 3 దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ శవాల ఖననం జరిగింది కాబట్టి ఆ అస్థికలు మట్టిలో కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఎవరైతే నేనే 100 శవాల్ని పాతిపెట్టానని చెప్తున్న భీమా ఉన్నాడో ఆ భీమా పాతిపెట్టిన స్పాట్లని, స్థలాల్ని కూడా మరిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ, వాదనను కూడా వినిపిస్తున్నారు. మొత్తానికి ధర్మస్థలిలో ఇప్పటి వరకైతే మట్టి తప్ప ఏమీ దొరకలేదనే నమ్మాలి. 2 చోట్ల అస్థికలు దొరికినప్పటికీ ఆ అస్థికలు ఎవరివి అనే క్లారిటీ లేదు. 6వ స్పాట్లో దొరికిన 2 పుర్రెలు 2 మహిళలవని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉంది. అట్ ది సేమ్ టైం సిట్ ఎక్కడైతే తవ్వకాలు జరుపుతుందో ఆ తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో సేకరిస్తున్న శాంపిల్స్ పైన వివరణ రావడానికి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆ శాంపిల్స్ని పరిశోధించి దానిపైన స్పష్టత తీసుకురావడానికి మరొక 45 నుంచి 50 రోజులు పట్టే అవకాశం ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్లో వాళ్ళు తీసిన మట్టి శాంపుల్స్లో ఎముకల అవశేషాలు ఉన్నాయని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. అవశేషాలు లేవని తేలితే భీమా చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలే అవుతాయి. ఉద్దేశపూర్వకంగా ధర్మస్థలి పైన అపవాదులు, అపనిందలు వేయటానికి భీమా ఈ ప్రయత్నం చేశారనే విషయం కూడా చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడంతా ఒకటే ప్రశ్న, అతను చూపించిన 13 స్పాట్లలో 12 స్పాట్లలో తవ్వకాలు పూర్తయ్యాయి. ఆ 12 స్పాట్లలో 2 చోట మాత్రమే అస్థికలు దొరికాయి. ఆ 2 చోట్ల దొరికిన అస్థికల పైన కూడా అనేక ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకు ఇంకా సమాధానం రాలేదు. మిగతా చోట్ల 12లో 10 చోట్ల ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో భీమా మొత్తం ప్రపంచాన్ని, మొత్తం దేశాన్ని, మొత్తం వ్యవస్థని తప్పుదారి పట్టించాడనే చర్చకు ఆస్కారం కలుగుతోంది. భీమా తను వచ్చేటప్పుడు ఒక ఎముకల గూడు, అంటే తను పోలీసుల దగ్గరకు వచ్చేటప్పుడు ఒక ఎముకలు పొందుపరిచిన బ్యాగును తీసుకొని కోర్టుకు వచ్చాడు. ఆ కోర్టు ఆ ఎముకల్ని చూసిన తర్వాతే సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్లో కూడా ఒక బలమైన అధికారులు, శక్తివంతమైన, అత్యంత
అత్యంత తెలివైన అధికారుల్ని సిట్లో పొందుపరిచారు. ఆ అధికారులు చాలా చాకచక్యంగా ప్రతి సాక్ష్యాన్ని సేకరించే విధంగా, ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే విధంగా, టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే విధంగా విచారణ జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో ఏదైనా ఫిజికల్ ఎవిడెన్స్ దొరికితే ఈ కేసు పురోగతి కనిపించేది. కానీ తవ్వకాల్లో ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికున్న అక్కడి సీనరీని పరిశీలిస్తే ఎటువంటి ఎవిడెన్స్ లేదనే చెప్పాలి. ఏదైతే నిన్న ఉప్పు బస్తాలని తీసుకెళ్ళి కొన్ని శవాలని తీసుకొని వచ్చారు, అస్థికలను తీసుకొచ్చారో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. నా ఫ్రేమ్ పక్కన ఒక బస్తాలో ఉప్పుని లోపలికి తీసుకెళ్తున్న సందర్భం నిన్నటిదవి. ఇవాళ బ్యాగుల్లో, ఆ తర్వాత బకెట్లలో కొన్ని అస్థికల్ని పెట్టి సీజ్ చేసిన విజువల్స్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. ఆ సీజ్ చేసిన బకెట్లలోనే అస్థికలు ఉన్నాయి. నిన్న 11వ స్పాట్లో దొరికిన అస్థికలు. ఆ అస్థికలు నిజంగా ఎవరివి? తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డ వాళ్ళవా, లేకపోతే భీమా చెప్పినట్టుగా 1995 నుంచి 2014 వరకు తను పాతి పెట్టిన మహిళలకు సంబంధించిన అస్థికల అనేది ఇక్కడ తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ అస్థికలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అయితే ప్రాథమిక విచారణ ఒకటి ఉంటుంది ప్రతి చోట. ఈ ప్రాథమిక విచారణలో ఈ అస్థికలు తాజాగా చనిపోయిన వ్యక్తులవి అని తెలిసినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా చనిపోయిన అస్థికలకి, చనిపోయిన శవాలకు సంబంధించిన అస్థికలకి, ఏళ్ల క్రితం నాడు పాతి పెట్టిన అస్థికలకి స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే సిట్ ఉందో, ఈ సిట్లో ఫోరెన్సిక్ అధికారులు కూడా ఉన్నారు. ఫోరెన్సిక్ అధికారులు అక్కడికక్కడే ఒక ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు. నిర్ధారణకు వచ్చిన తర్వాతే వాటిని ఒక పకడ్బందీగా, శాస్త్రీయంగా, సాంకేతికంగా వాటిని పరిశీలించే విధంగా సీజ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు బకెట్లలో డెడ్ బాడీస్ని, ఆ అస్థికలకు సంబంధించిన అస్థికలని ఉప్పుతో నింపి తీసుకెళ్తున్న విజువల్స్. సో ఇవన్నీ ఒక శాస్త్రీయబద్ధంగా, సాంకేతిక ఆధారాలు వెలికి తీసే విధంగా ఈ అస్థికలని సీజ్ చేసి కిందకి తీసుకుపోయారు. బెంగళూరులో ఉన్న ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించారు. ఒక్కసారిగా కథంతా మారిపోయినట్టుగా కనిపిస్తోంది. భీమా ఇప్పుడు ఎందుకంటే ఈ భీమా చూపించిన చోట చనిపోయిన వాళ్ళవి ఆత్మహత్యలు అనే చర్చకి బలమైన అవకాశం కనిపిస్తుంది. అక్కడ ధర్మస్థలిలో ఇవి గతంలో గుర్తు తెలియని వ్యక్తులు అడవి లోపలికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుని ఉండొచ్చని ఒక చర్చ. లేదంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి అడవిలో ఈ మహిళలను లేకపోతే వ్యక్తులను చంపేసి, చీర దొరకడం వల్ల ఇక్కడ మహిళ అస్థికలని మనం గుర్తించవచ్చు. అయితే ఆ మహిళని హత్య చేసి శవాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయి ఉంటారు. పోలీసుల విచారణకు అందకుండా, దొరకకుండా ఉండటంతో ఈ ఉదంతం వెలుగులోకి రాలేదు అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా భీమా మాటలపైన తవ్వకాలు జరిగే కొద్దీ, ప్రతిరోజు తవ్వకాలు జరిగే కొద్దీ భీమా మాటలపైన విశ్వాసం తగ్గుతోంది. భీమా చెప్పినవి నిజాలా, అబద్ధాలనే చర్చ పెరుగుతోంది. ఇదిలా ఉంటే జయంత్ అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ ఒకతను కొత్తగా తెరపైకి వచ్చాడు. నేను కూడా భీమాలాగే సాక్షిగా మారుతాను, సిట్ ముందుకు వెళ్ళి నాకు తెలిసిన హత్యలకు సంబంధించిన వివరాలు అందిస్తానని ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. సో అక్కడ రెండు వర్గాల వాదన స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి, హత్యలు జరిగాయని నిరూపించడానికి ప్రయత్నిస్తున్న వర్గం ఒకటి. రెండోది వచ్చేసి ఈ ప్రాంతంలో ఎటువంటి హత్యలు జరగలేదు అని నిరూపించే ప్రయత్నం ఒకటి. రెండు వర్గాల మధ్య ఈ ఘర్షణ వాతావరణంలో, తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో ఒత్తిడిని భరిస్తూనే సిట్ అక్కడ విచారణ జరుపుతోంది. సిట్ నిజాలని నిగ్గు తేలుస్తుందా? నిజంగా సిట్ దగ్గరున్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ హత్యలు జరిగినట్టుగా ఏమైనా అవశేషాలను కానీ, సాక్ష్యాలను కానీ సిట్ సేకరించిందా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఎందుకంటే సిట్ అక్కడ జరుగుతున్న విచారణకు సంబంధించి ఎటువంటి ఆధారాలను అధికారికంగా బయట పెట్టలేదు, బయట ప్రకటించలేదు. దీంతో ఇక్కడ ధర్మస్థలిలో జరిగిన హత్యల ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవమా, వాస్తవమా అనే చర్చకి బలమైన ఆస్కారం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు 12 చోట్ల తవ్వకాలు జరగడంతో ఇక్కడ హత్యలు జరిగిన ఉదంతం అవాస్తవం అనే చర్చకు కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవమైన ఉంటే అతను చూపించిన చోట ఖచ్చితంగా అస్థిపంజరాలో, అస్థికలో ఏదో ఒక ఆధారం దొరికి ఉండేది. ఏ ఆధారం దొరకలేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి కేవలం కల్పితమైన ఆరోపణలు అనే చర్చ కూడా జరుగుతోంది ధర్మస్థలిలో. ఎందుకంటే మొత్తం ప్రపంచం దృష్టి ఇప్పుడు ధర్మస్థలి మీద ఉంది. ధర్మస్థలిలో ఏం జరుగుతుందని
ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. చాలా స్పష్టంగా అదిగో శవం ఇదిగో పుర్రె అనగానే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలకు ఆస్కారం ఏర్పడుతోంది. అంతేకాదు ధర్మస్థలి ప్రాశస్త్యాన్ని తగ్గించే ప్రయత్నం అంటూ కొందరు వ్యక్తులు తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు మరో 15 ప్రాంతాల్ని ఎవరైతే భీమా ఉన్నాడో ఇప్పుడు ఈ 13 స్పాట్లు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయ్యాయి. రేపు 13వ స్పాట్లో తవ్వకాలు జరిగే అవకాశం ఉంది. 13వ స్పాట్లో కూడా ఎటువంటి అవశేషాలు కానీ అస్థికలు కానీ దొరక్కపోతే భీమా మాటలు పచ్చి అబద్ధాలని నమ్మాల్సి వస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ 11 స్పాట్లు ఇప్పటివరకు చూపించిన 12 స్పాట్లు 8 స్పాట్లు నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. బంగ్లా గుట్టకి ఒకవైపున ప్రవహిస్తున్న నేత్రావతి ఒడ్డున 8 స్పాట్లు గుర్తించారు. ఆ 8 స్పాట్లలో భౌగోళిక మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వరద వచ్చినప్పుడు అక్కడ ఒకవేళ శవాలని పాతిపెట్టి ఉంటే కొట్టుకుపోవచ్చనే చర్చ కూడా నడుస్తోంది. ఈ చర్చకు ఆస్కారం కూడా ఉండొచ్చు ఈ భౌగోళిక మార్పులకు. అట్లాగే రోడ్డు పక్కన గుర్తించిన మరో 4 స్పాట్లు 9, 10, 11, 12వ స్పాట్లలో ఆ రోడ్డు వైండింగ్ కావచ్చు, లేకపోతే మరో రకమైన భౌగోళిక మార్పులు అక్కడ కూడా సంభవించవచ్చు అని చెప్తారు. కానీ 13వ స్పాటు ఒక గ్రామానికి వెళ్ళే రోడ్డు ఖచ్చితమైన స్పాట్, అది ఖచ్చితంగా కనిపించే స్పాట్. అక్కడ అస్థిపంజరం దొరక్కపోతే, అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు దొరక్కపోతే ఖచ్చితంగా భీమా మాటలు విశ్వాసాన్ని కోల్పోతాయి. ఎట్ ది సేమ్ టైం సిట్కి భీమా మరో కొత్త సినిమా కథ కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. ఆ మరో 15 స్పాట్లను చూపించబోతున్నారు. నిన్న 18 అన్నారు, 17 అన్నారు. ఇవాళ తాజాగా మరొక 15 స్పాట్లను నేను చూపించబోతున్నాను. ఆ 15 స్పాట్లలో ఖచ్చితంగా అస్థికలు దొరుకుతాయి. నేనే నా చేతులతోనే ఈ శవాలని పాతి పెట్టానని చెప్తున్నాడు. భీమా ఆరోపణలు మొత్తం సంచలనాత్మకంగా ఉన్నాయి మొదటి నుంచి. అతను చేసిన ఆరోపణల్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చాలా స్పష్టంగా కొందరు శక్తివంతమైన వ్యక్తులు, ఇంకా చెప్పాలి అంటే ధర్మస్థలి పాలక మండలిలో ఉన్న యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను కూడా ఆయన మాట్లాడారు. ఎందుకంటే గాగ్ రిపోర్ట్ పైన ఇప్పటికే కోర్టు ఎత్తేసింది. ఆ విషయాన్ని మనం కూడా చెప్పొచ్చు. యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు తనపైన ఒత్తిడి చేశారు. అక్కడికి వచ్చే వాళ్ళు పంపించే శవాలను తీసుకెళ్ళి అడవిలో పాతిపెట్టమన్నారు. ఆ శవాలు అన్నీ మహిళలవే, అందులో మైనర్ బాలికలే ఉన్నారు, మైనర్ బాలికలు కూడా ఉన్నారు. ఒక స్కూల్ విద్యార్థినిని కూడా ఆమెకు అండర్ గార్మెంట్స్ లేవు, కేవలం యూనిఫామ్ మాత్రమే ఉంది. ఆ స్టూడెంట్ శవాన్ని కూడా పూడ్చిపెట్టానని చెప్పాడు. అంతేకాదు ఒక మహిళ శవాన్ని యాసిడ్తో పోసి కాల్చి ఆ తర్వాత న్యూస్ పేపర్లలో చుట్టి తనకు అప్పగించిన ఆ మహిళ దేహాన్ని నేను డీజిల్ పోసి తగలబెట్టానని చెప్పాడు. ఆ తర్వాత అనేక మంది మహిళల పైన గొంతు కోసొచ్చాయి, తలలు బద్దలై కనిపించాయి, అత్యాచారం జరిగినట్టు స్పష్టమైన ఆనవాళ్లున్నాయి, వాళ్ళ శరీరం పైన కత్తి ఘాట్లు కనిపించాయి. రకరకాల స్థితుల్లో హత్యలకు గురైన శవాలనే తీసుకొచ్చి తన చేతికి అప్పగించి పూడ్చిపెట్టమని ఒత్తిడి చేశారు. నేను ఆ పని చేయకపోతే నన్ను కూడా చాప్స్ చేస్తామని, ముక్కలుగా నరికేస్తామని హెచ్చరించారనే విషయాన్ని కూడా భీమా పదే చెప్పాడు. కోర్టుకిచ్చిన రిపోర్టులో పోలీసులకు అందించిన ఫిర్యాదులో కూడా పేర్కొన్నాడు. భీమా వాంగ్మూలాన్ని రికార్డ్ చేశాక భీమా చెప్పిన మాటల్ని విన్న తర్వాత అతన్ని మరోసారి సిట్ అధికారులు విచారించిన తర్వాత ధర్మస్థలికి అతన్ని శవాలు పాతిపెట్టిన ప్రాంతాలని గుర్తించమని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భీమా ఒకే రోజు 15 స్పాట్లను గుర్తించారు. ఆ 15 స్పాట్లలో 13 చోట్ల డెడ్ బాడీస్ దొరుకుతాయని చెప్పారు. ఆ 13వ స్పాట్ వరకు మరుసటి రోజుకి అవి 13 స్పాట్లకే పరిమితి చేశారు. రేపు మొదటి విడతకు సంబంధించిన 13వ స్పాట్లో తవ్వకాలు జరగబోతున్నాయి. ఈ 13 స్పాట్లలో 12 చోట్ల విఫలమయ్యారు. ఒక 6వ స్పాట్లో మాత్రమే 2 పుర్రెలు అట్లాగే కొన్ని ఎముకలు దొరికాయి. 11వ స్పాట్లో దొరికిన అస్థిపంజరాలపైన అనేక అనుమానాలు మిగిలిన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో భీమా మాటల్లో విశ్వాసం కనిపించట్లేదు, భీమా మాటలపైన నమ్మకం కలగట్లేదు, భీమా ప్రవర్తనలో కూడా విశ్వాసం కలగట్లేదని కొందరు సిట్ అధికారులు అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భీమా చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలా లేకపోతే అచ్చమైన నిజాలా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. రేపు 13వ స్పాట్లో తవ్వకం జరిగితే భీమా మాటలకి ఉన్న విశ్వాసం కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది. భీమా మాటలు నమ్మాలా వద్దా అని రేపు సిట్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.
ఇది ఇప్పటికున్న ధర్మస్థలికి సంబంధించిన అప్డేట్స్. భీమా మాటల్లో వాస్తవం ఉందా లేదా? నేను ప్రేక్షకులను ఒక ప్రశ్న అడుగుతున్నాను. భీమా మాటల్లో వాస్తవికత ఉందా? నిజంగానే అతను శవాలు పాతిపెట్టారని మీరు విశ్వసిస్తున్నారా? లేదంటే ధర్మస్థలి ప్రాతినిధ్యాన్ని తగ్గించే ఉద్దేశం కుట్ర జరిగిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఫలితంగా ధర్మస్థలికి సంబంధించిన నిజాలని వెలికి తీసే అవకాశం కలుగుతుంది. మీ విశ్వాసాలని, మీ నమ్మకాలని ప్రజలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కింద ఖచ్చితంగా ధర్మస్థలి సంఘటనపై కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం, ధర్మస్థలికి సంబంధించిన మరింత అప్డేట్ సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.